హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మందికి కార్లు కొనాలి అనేసి అనుకుంటాం. బట్ ఏంటంటే కొత్తదే కాకుండా కొంచెం పాతదైనా కొనాలని చాలా మంది అనుకుంటాం. సో ప్రీ ఓన్ కార్స్ అయినా మనము మారుతి సుజుకి ట్రూ వాల్యూకి అయితే వచ్చేస్తాం ఈరోజు. సో ఇక్కడ ఏ మోడల్ కార్స్ ఉంటాయి, అసలు వాటి ప్రైసెస్ ఎలా ఉంటాయి, డీటెయిల్స్ ఏంటి, అసలు మొత్తం ఎలాంటి సర్వీస్ ఇస్తారో అవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేనైతే మారుతి సుజుకి ట్రూ వాల్యూ వనస్థలిపురంలో ఉన్న బ్రాంచ్ కి అయితే వచ్చేసాను. ఇక్కడున్న వెహికల్స్, వాటి డీటెయిల్స్, పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి. సో పక్కన ఇట్లా సైడ్స్ కి చూసుకుంటే చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ చూస్తే కొన్ని కార్స్ మాత్రం ఏదో చిన్న డ్యామేజ్ తో కనబడతాయి, కానీ మిగతా మొత్తం కొత్త కార్ల షోరూమ్ కి వెళ్ళినట్టయితేనే ఉంది వెహికల్స్ కూడా. సో వీటి డీటెయిల్స్ ఎవరినైనా అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి. సో ఇంకొకటి ఏంటంటే ఓన్లీ మారుతికి సంబంధించిన మోడల్సే కాకుండా అదర్ బ్రాండ్ కి సంబంధించిన వెహికల్స్ కూడా ఉన్నట్టు కనబడుతున్నాయి. సో అక్కడక్కడ చూసాను నేను. సో వాటివి కూడా కనుక్కుందాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం రండి. అయితే లోపలికి వస్తూనే చాలా వెహికల్స్ అయితే కనబడుతున్నాయి. సో వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఇక్కడున్న వ్యక్తులతో అడిగి. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరన్నా? నా పేరు శివ అండి. ఇక్కడ నేను టీమ్ లీడర్. ఓకే, టీమ్ లీడర్. ఒకసారి మీ దాంట్లో ఉన్న వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం చెప్తారన్న మాకు? మా దాంట్లో ఉన్న స్టార్టింగ్ ప్రైస్ వెహికల్ మనకు డిజైర్ అండి. ఇది డిజైర్ విఎక్స్. ఇది వచ్చేసి 2018 మోడల్ 28 వరకు ఉన్నది. ఫిట్నెస్ కూడా మనకు ప్రైస్ వచ్చేసి 1,75,000 పెట్టాం, కానీ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇది సెడాన్ వెహికల్ మన ఫ్యామిలీకి కంఫర్టబుల్ గా ఉంటుంది. అందులో బిలో 2 lakhs అన్నమాట. డ్రైవింగ్ పర్పస్ లో కానీ బిలో 2 lakhs లో తీసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇది బాగుంటది. వెహికల్ కూడా చాలా బాగుంది. కలర్ కానీ దీనికి కండిషన్ కానీ ఇంజన్ కండిషన్ కానీ చాలా బాగుంది వెహికల్. ఎవరన్నా చాలా వరకు ఏంటంటే 1 lakh 2 lakh వరకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి కంపల్సరీ మంచిగా సెట్ అవుతుంది. మన దగ్గర 1 lakh నుంచి 15 lakhs బడ్జెట్ వరకు వెహికల్స్ అన్ని ఉంటాయి. మల్టీ బ్రాండ్ వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి. మా ఓన్లీ మారుతి అనే కాదు, అదే మారుతి కూడా ఉంటాయి. మనకి మన షోరూమ్ వచ్చేసి పనమ గోడౌన్స్ నియర్ బై ఎల్బీనగర్ దగ్గర ఉంటాయి. ఎవరైనా సరే మన కస్టమర్స్ మీ ఛానల్ పేరు చెప్పి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మనం 5,000 యాక్సెసరీస్ అనేది కాంప్లిమెంటరీ కూడా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇప్పుడు తక్కువలో అయితే ఇది ఉంది, 1,70,000. ఓకే, సో ఇప్పుడు మన ట్రూ వాల్యూ సంబంధించి చూసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మాకు వెహికల్ తీసుకున్న తర్వాత? ట్రూ వాల్యూ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మన బ్రదర్ మంచి క్వశ్చన్ వేసిండు. దానికి ఆన్సర్ ఏంటంటే మన దగ్గర డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్ ఉంటుందండి. ఓనర్షిప్ అనేది ఈజీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మన దగ్గర మనం 7 years ఓల్డ్ వెహికల్ తీసుకుంటే ఏంటంటే మనం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి సర్వీస్ టెక్నికల్ ఇష్యూ ఇంకేదైనా ఉంటే అవన్నీ రిపేర్ చేసి వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీ సర్వీసెస్ కూడా అడిషనల్ గా మనం ఇస్తాం. అంతేనా? చాలా బాగుంటాయి సర్వీసెస్ అనేది. బయట తీసుకోవద్దని కాదు, కానీ ట్రూ వాల్యూలో తీసుకుంటే ఏంటంటే ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మీకు నచ్చితే ఎక్కడైనా తీసుకోండి, కానీ ట్రూ వాల్యూలో అయితే ఏంటంటే బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. సో మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు చూసుకుంటే ఒక మంత్ లో చూసుకుంటే ఎన్ని వెహికల్స్ ఇక్కడ నుంచి సేల్స్? మనము ఒక మంత్ లో 50 నుంచి 100 వెహికల్స్ వరకు సేల్ చేస్తాం. ఓకే అన్న. సో ఎంత మంది ఉంటారు ఇక్కడ మొత్తం? మా స్టాఫ్ వచ్చేసి 2 teams ఉంటాయండి ఇక్కడ. నేను ఒక టీమ్ లీడర్, ఇంకో మా కొలీగ్ ఉంటాడు శ్రీనివాస్ అని చెప్పి. నా దగ్గర ఒక 5 members ఉంటారు, అతని దగ్గర ఒక 5 members 10 members ఉంటారు. మేనేజర్స్. సో ఓన్లీ సేల్స్ ఏనా లేకపోతే మీరు కూడా పర్చేస్ చేస్తారా? లేదు సార్, పర్చేసింగ్ సెపరేట్ డిపార్ట్మెంట్. ఓన్లీ సేల్స్ వరకు ఇక్కడ. మన దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కస్టమర్స్ ఒక 1 lakh కడతాం, మిగతా ఈఎంఐ అంటే అట్లా కూడా చేస్తాం. ఆ ప్రొఫైల్ అనేది మంచిగా ఉండాలి. ప్రొఫైల్ మంచిగా ఉంటే మనం అప్ టు 90% వరకు ఫైనాన్స్ కూడా ఇస్తాం. డిపెండ్ అపాన్ సిబిల్ ఉంటుంది. ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర ఉంటుందండి. ఇన్సూరెన్స్ కూడా మనం చేపిస్తాం. మనకు మారుతి వెహికల్ అయితే యాక్సెసరీస్ కూడా మన దగ్గర ఉంటాయండి. అది కూడా మనం వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కొన్ని ఎక్కువ తిరిగిన వెహికల్స్ కి కింద మన వీల్ చూసుకుంటే కొంచెం డ్యామేజ్ అయి ఉంటాయి కదన్న, వాటిని చేంజ్ ఇస్తారా లేకపోతే సేమ్? మనకు వెహికల్ కి టైర్స్ అనేది వాంటెడ్ ఏదైనా ఉంటే వేపిస్తామండి. మేము వేపిస్తాము. స్క్రాచెస్ గానీ అలాంటివి ఏమైనా ఉంటే పెయింటింగ్ వేపిస్తాము. ఎందుకంటే మనిషికి ఫస్ట్ అపీరియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి, చూడగానే నచ్చాలి కాబట్టి దాన్ని కంపల్సరీ మనము చేపిస్తాం. RF అనేది చేపించినాకనే మనం ఏదైనా సరే సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం చూస్తున్నట్లయితే ఇక్కడైతే వెహికల్స్ చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి.
సో ప్రైజెస్ కూడా చూసుకుంటే మనకు లో నుంచి హై కూడా ఉన్నాయి. బట్ హై అంటే కొంచెం కండిషన్ చాలా బాగుంది, కొత్త వెహికల్ లాగా అనిపించే వెహికల్స్ కి అయితే అటు ఇటు ఇంచుమించు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ వెహికల్ వాల్యూ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది అనేసి అనిపిస్తుంది నాకు.